నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. రూ. 20 తగ్గింది. అయినప్పటికి కూడా 22 క్యారెట్ 14,000. 24 క్యారెట్ గోల్డ్ అవుతుంది 15,273. వెండి 260 అంటున్నా గానీ యాక్చువల్లీ మార్కెట్‌లో చూసానంటే 235. ఓకే. రూపాయేమో 92.65 బెంట్ అవుతున్నది. కానీ మార్కెట్ పడిపోయింది. ఓకే. 254 పాయింట్ వరకు కింద పడి తర్వాత ఇప్పుడు 175లో ఇప్పుడుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా నియర్లీ 500 పాయింట్స్ పడి ఇక 400 ఆటో ఇండెక్స్ -1 పాయింట్ 486 పాయింట్‌లో ఉంది ఇప్పుడు. ఫార్మా +0.2, ఎఫ్ఎంసీజీ -0.2, మెటల్ 1 కరెక్ట్‌గా రోజులు లేదనండి దేశానికి. ఇవాళ చూసుకుంటే ముఖ్యమైన న్యూస్ కర్ణాటక 250 దాటిపోయింది. 52 ఈ హై. M&M 3.3% ఓవర్ లోయర్. ఇన్ఫోసిస్ 2.3% లోయర్. మనపురం 1.8% లోయర్. ఇండస్ఇండ్ బ్యాంక్ 1.5% లో. తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్ 1.3% లోయర్. ఈ స్టాక్ అంతా కన్సిడర్ చేస్తున్నప్పుడు మీకందరికీ పేషెన్స్ కావాలని చెప్పాను. మొదట నేను మాట్లాడుతున్నప్పుడు కర్ణాటక బ్యాంక్ 35 రోజులు ఉంటుంది. 70లోని రైటెస్ట్ కూడా ఉంటుంది. ఓకే. 70 రూపీస్‌లోని చాలా సంవత్సరాలు మాట్లాడాం. 130, 140 అని కొంచెం పెరిగింది. ఇవాళ మార్కెట్ వీక్‌గా ఉన్న సమయంలోనే ఈ షేర్ ఏమో 250 దాటిపోయింది. 250 అనేది ఆల్ టైమ్ హై కాదు. ఓకే. జనవరి 2024లోనే 256 వరకెళ్ళింది. ఈ 250 ఎందుకు చెప్తున్నానంటే మొదట కన్సిడర్ చేసిన రేటు కన్నా ఇది 7 to 8 టైమ్స్ పెరిగింది. రూ. 35 మీరు కన్సిడర్ చేసింటారంటే 22 రూపీస్ మీకు డివిడెండ్ వచ్చేది. మీ తలక డబ్బులేమో రూ. 13 ఉంటుంది. ఇవాళ మీ రూ. 13 250 రూపీస్ అయిపోయింది. మాక్సిమం 5, 6, 7 ఇయర్స్. కోవిడ్ టైం ఎగ్జాక్ట్లీ నాకు జ్ఞాపకం లేదు. నా టీం ఏం చెప్తున్నారంటే యాన్యువల్ కాంపౌండెడ్ రిటర్న్ ఏమో 37% వస్తుంది అంటున్నారు. నేను మీకేం చెప్తున్నానంటే చాలా బోర్ ఎదుకున్న స్టాక్ అది. ఇది పెరగదని మనం అనుకుంది. మెల్లగా పెరిగింది. కొంచెం పెరిగింది. డీప్ వాల్యూ బైలో ఉంటుంది. మనం కన్సిడర్ చేసాం. ఇవాళ కూడా బుక్ వాల్యూ తక్కువలో ఉంది. మిగతాంతా 2 టైమ్ బుక్స్ అది వెళ్ళడం వల్ల ఇది ఒక పైకి లేచి వస్తుంది. ఇది ఉన్నగా పేషెన్స్ మనం నేర్చుకున్నాం అంటే మనం కంపల్సరీ గెలుస్తాం. డైలీ మనం ఇవాళ పెరిగిందా తగ్గిందని చూస్తే ఇది మీకు చాలా కష్టం. ఇదే మీకు చెప్పాలనుకుంటున్నాను. తరంగం 4,200లో ఉంది. 200, 230 రూపీస్‌లోనే కోవిడ్ టైంలో కన్సిడర్ చేసి 1:1 బోనస్ చేసి 125, 150 అనుకోండి. ఇవాళ 4,500. ఇది మనం కరెక్ట్‌గా చేసామంటే వెయిట్ చేసి ఉంటామంటే మళ్ళా టైం వస్తుంది. 10 నుంచి 6 స్టాక్స్ మాకు మంచి రిటర్న్స్ వచ్చాయంటే మిగతా 4 ఆపైనా కూడా మీకు ప్రాబ్లం ఉండదు. ఇది నేను మీకెందుకు చెప్తున్నానంటే ఇదిరే మనం చేసిన 10 పటాస్ లిస్ట్‌లోని ఈ 10 స్టాక్స్ మనం పెరగడానికి ఇలా చెప్పాం. కానీ మీరు అవసరంగా ఉన్నారు. సరే ఎందుకు ఈ మార్కెట్ వాల్యూ అయింది అలా చూసారంటే ఓకే. హుర్ముజ్ క్లోజ్ చేసి ఇరాన్ ఏమో ఎందుకంటే ఇజ్రాయెల్ ఏమో లెబనాన్‌లో బాంబ్ వేశారు. ఓకే. లెబనాన్ అగ్రిమెంట్‌లో ఉందా లేదని నాకు తెలీదని చెప్పారు. ఈ సీజ్‌ఫైర్ వైలేషన్. వైట్ పీపుల్ నమ్మడం అవ్వదు. ఇది మేము ఫస్టే చెప్పామని చెప్తున్నారు. ట్రంప్ అదో గురించి మాట్లాడకుండా తారిఫ్ గురించి మాట్లాడుతున్నా. ఇరాన్‌కి వెపన్స్ సప్లై చేస్తానికి 50% వెపన్స్ సప్లై చేస్తుంది చైనాకి ఎంత టారిఫ్ వేసినా ఒక బాధపడరాలు. దీనివల్ల ట్రంప్ ఓడిపోయారని ఒప్పుకుంటున్నట్టు ఉంది. ట్రంప్ చూసి భయపడుతున్నారు ఒకటే అది ఏ దేశం అని మీకే తెలుసు. ఓకే. ఆర్బీఐ ఏం చేస్తుంది మాకు మేము మీద ప్రెషర్యా ఇన్ఫ్లేషన్ పెరగలేదని చూసి మనం కర్పూరం చేసి సత్యం చేసాం. కానీ ఇన్ఫ్లేషన్ ఎస్టిమేట్ పెరుగుతుంది అలాగని చెప్తున్నారు. దానివల్ల ఏం చెప్తున్నానంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతున్నది. రూపాయి వీక్‌గుంది. ఆయిల్ ప్రైస్ పెరగడం వల్ల దానివల్ల మనకు ప్రాబ్లంగా ఉంది అంటున్నారు. వరల్డ్ బ్యాంక్ కూడా ఇండియా గ్రోత్ తగ్గుతుంది అని అంటున్నారు. గోల్డ్, సిల్వర్ చెప్తున్నట్టుగా గోల్డ్ పెరిగిపోయింది. మన స్విచ్ అంతా హోమస్ క్లోజ్ చేశారంటే తగ్గిపోయింది. ఈ డాలర్ మీద కింద అవ్వడం వల్ల ఇలాగుంది. టైటన్ ఒక రికార్డ్ హైకి వెళ్ళిపోయింది. స్ట్రాంగ్ జ్యువెలరీ డిమాండ్ 46% ఉంది గ్రోత్.
దాంట్లో చాలా ల్యాబ్ గ్రౌండ్ ఎలిమెంట్స్ అని చాలా ఐడియాస్ చేస్తున్నారు. 2-4లోని జమ్సీ అన్ని తీసుకొని వచ్చి ఎలాగ వాడిదించేయాలని దాంట్లో ఉన్నారు. ఓకే. ఆర్‌బీఐ ఇంకా డెసిషన్ అయితే తీసుకోలేదని టాటా సన్స్ లిస్టింగ్‌లోని వేణు శ్రీనివాసన్ ఏం చెప్తున్నారంటే, ఆర్‌బీఐ చెప్పేసారంటే మనకి రూటే లేదని చెప్తున్నారు. అది మనం చూసుకొని పట్టుకొని డాన్స్ ఆడుతున్నాం. ఆర్‌బీఐ మూవీ తీసుకొని అప్పీల్ చేయాలని చూస్తున్నాం. ఇదికి 4 ఇష్యూ రాదు ఇప్పుడు. టాటా మోటార్స్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ జేఎల్ఆ చైనా జీఎన్ టైట్ చేశారు కొద్దిగా. డీమర్జర్ అయిన తర్వాత ఈవీ భయంకరంగా పుష్ చేస్తున్నారు. దానివల్ల జేఎల్ఆర్‌కి మధ్య గ్రోత్ ఉంటుంది అంటున్నారు. హోండా ఏమో రేట్లే పెరగలేదు. అన్ని కారు, బైక్ అన్నీ పెరిగాయి. కానీ నిత్యావసర రేట్లే పెరగలేదు. బాస్ ఏం చెప్పారంటే ఒక 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఈవీ అండ్ ఆటో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ స్ట్రెంత్ చేస్తున్నారు. ఇవాళ టీసీఎస్ తలకు 4th క్వార్టర్ రిజల్ట్స్ కూడా వస్తుంది. దాంతోపాటు రెవెన్యూ 14% పెరిగింది. ఓకే. క్రూడ్ ఆయిల్ పెరిగి రూపీ వీక్నెస్ వల్ల కూడా పెరుగుతుంది. దీనివల్ల ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. ఒక డివిడెండ్ ఎంత ఇస్తున్నారో చూసుకొని వెయిట్ చేసి డ్రైడర్స్ వెల్నెస్కి యూడిఎస్ ఎఫ్డీఏ విడుదల పైప్లైన్ చాలా బాగుంది. యూఎస్ ఎఫ్డీఏ మన దగ్గర డ్రగ్ అథారిటీ వాళ్ళకి అప్రూవల్ ఉండడం వల్ల స్ట్రాంగ్గానే ఉంది. మనపురంలో లాస్ట్ గవర్నర్ అని ఇంటర్నల్ గవర్నెన్స్లో స్మాల్ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. అలాగంటే కంపెనీలో ఉన్న ఏదో ఒక సీనియర్ ఆఫీసర్ ఏదో బై సెల్ చేశారు. మత్స్యపుసి ఫైనాన్స్ గ్రూప్ ఏమో 40,000 కోట్లేమో శ్రీరామ్ ఫైనాన్స్లో వేసింది. వాళ్ళ గ్రోత్ పెరిగింది. బ్యాంక్ డిపాజిట్ అలాగే సొల్యూషన్ చేయాలంటే రిజర్వ్ బ్యాంక్ ఏం చేశారంటే ఇంత ప్రాఫిట్ అంతా మీరు క్యాపిటల్లో చూపట్టుకోవచ్చు అలాగని చెప్పి టైర్ 1 క్యాపిటల్ బేసిస్ యాక్సెస్ పాయింట్స్ 0.6 నుంచి 1.2% పెంచేశారు. అలాగంటే మీ డిపాజిట్ లేకుండా లెండింగ్ మీరు ఎక్కువ చేయవచ్చు అని అర్థం. టెస్లా ఇండియాలో పడుకున్నది. 340 కార్లే అమ్మారు. దానికన్నా విన్ఫాస్టే చాలా బాగా పనిచేశారు. మీ వేడి చాలా బెటర్ ఇచ్చేసింది. దీనివల్ల అమెరికాలో కూడా చాలామంది కట్ ఆట అని చేస్తున్నారు. ఇక ఆరాకల్ లెటర్ వేసినట్టుగా అక్కడ చాలామందికి లెటర్ వస్తున్నది. దీనివల్ల చాలామందికి డబ్బులు పోతాయని చెప్తున్నారు. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మంగళ ఆడడం తగ్గిపోయింది అంటున్నారు. 22% తగ్గిపోయిందని చెప్తున్నారు. రీటైల్ ఇన్వెస్టర్స్ వేయకుండా వెళ్ళిపోయారు. డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. డబ్బులు వేయడానికి రావడం లేదు. ఉన్నోళ్ళు డబ్బులు వేస్తున్నారు. ఓవరాల్ మార్కెట్ ఎందుకు చూస్తుందంటే ట్రంప్ ఇరాన్ చేస్తారని చూస్తాం. ఓకే. హుమస్ని క్లోజ్ చేసి తాళం వేసి తాళం దొరకలేదని చెప్పారు అనుకోండి. ఎకనామిక్స్ టైమ్స్లో బిజినెస్ మ్యాన్ ఏం చెప్తున్నారంటే ఇంకా 2 నెలలకి ప్రాబ్లం ఏం సాల్వ్ అవ్వదు. ఇప్పుడు ఓపెన్ చేసి ఫ్రీగా సిప్స్ వెళ్ళినా కూడా 2 నెలల్లో ఎల్పిజి ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవుతుంది. ఇంకొక ఇన్పుట్ కాస్ట్ 15% రేట్ పెరిగిపోయింది. ప్రజలకి ఎలా డబ్బులు పెంచాలని చూస్తున్నాం అలాగని చెప్తున్నారు. ఈ మధ్యలోనే హోమస్లో ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇది ఇంత ఎప్పుడు సాల్వ్ అవుతుంది కూడా మనకి తెలియదు. రన్నింగ్ గోల్డ్ రేట్ 200 పడుతుంది. ఇప్పుడే $200 పడింది. అదే సమయంలో పీస్ వచ్చేసింది. అదేదో తెలియకుండా అయిపోయిందని ఇజ్రాయెల్ చెప్పేశారంటే ఇంకా 2 గుద్దులు గుద్దేసి 2 కప్పులు పడేస్తారు. ఇప్పటికే క్లారిటీ ఏంటి లేదు. ఇస్లామాబాద్లో మీటింగ్ జరుగుతుంది. రేపు ఇస్లామాబాద్లో మీటింగ్ జరుగుతుంది. ఇరాన్ ఆ మీటింగ్కి వస్తారా అని చూద్దాం. లెబనాన్లో మీరు బాంబు వేసారు నేను రాను అంటే ట్రంప్ భాగవతులు ఏం చెప్తున్నారంటే వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్తో వెళ్ళి మాట్లాడుతున్నాను. సో ఎవరికి ఏంటి అథారిటీ ఇచ్చారు వాడిని ఏంటి మాట్లాడుతున్నానో చూసుకొని ఉండి 4 మార్కెట్ డిసైడ్ అవుతుంది. థ్యాంక్ యూ, నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.